తిరుమలలో అనధికారిక హాకర్లు పెరిగిపోయారని, అలాగే వాటన్నిటినీ తొలగించాలనేనని ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై తిరుమల పరిరక్షణ సైన్యం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. తిరుమలలో ఏళ్ల తరబడి నిర్వాసితులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక మందికి ఇక్కడ అనధికారికంగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో తిరుమలలో నిర్వాసితులు తీవ్ర ఇబ్బంది, నష్టకరమైన వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా తిరుమల స్థానికులకు న్యాయం జరిగే విధంగా ఈ అధికారులు ప్రయత్నించాలి. గతంలో ఎవరైతే అధికారులు తప్పిదాలు చేశారో వారిని ఇక్కడ ఇప్పుడున్న అధికారులు ఎందుకు వెనక వేసుకొస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించిన పరిస్థితి. మా తిరుమల పరిరక్షణ సైన్యం తరపున మేము ఏడాది క్రితమే గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా తిరుమలకు పవిత్రతకు భంగం కలుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దాంతోపాటుగా తిరుమల నిజమైన స్థానికులకి అక్కడ వ్యాపారాలు జరగకుండా ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా అనేక రకమైనటువంటి టీటీడీయే కాదు, ఇటు స్థానికులు కూడా, నిజమైన స్థానికులు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెంటనే దీన్ని అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం రిమూవ్ చేయాలి అని చెప్పేసి చైర్మన్, టీటీడీ చైర్మన్ గారికి కానీ, ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ అందరికీ కూడా వినతి పత్రం సమర్పించడం, వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ గారు మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలు కూడా చేశారు. అనాథరైజ్డ్ హాకర్స్ రిమూవ్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ అనేది టీటీడీలోని 5 విభాగాలతో సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, ఇంజనీరింగ్, పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఆరోగ్య శాఖ, ఈ విభాగాలన్నింటినీ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. బోర్డు తీర్మానం అయితే అయ్యింది, కానీ ఎందుకనో అధికారులు దాన్ని అమలు చేయడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది వాళ్ళకి రాజకీయ ఒత్తిడిలా లేకపోతే ఇంకేమైనా లోపాయకారి ఒప్పందాలా మాకైతే తెలియడం లేదు. మేము తిరుమల పరిరక్షణ సైన్యం తిరుమల పవిత్రతను కాపాడుతూ, స్థానికుల హక్కులను కాపాడుకుంటూ, ధార్మిక సంస్థ అయినటువంటి ప్రతిష్టను కాపాడుకునేందుకే మా యొక్క తిరుమల సైన్యం ఏర్పడింది. ఏ ఒక్క వ్యక్తిగత ప్రయోజనాలు మేము ఆశించడం లేదు. తిరుమల పరిరక్షణే మాకు ముఖ్యం. అయితే ఎందుకు వీళ్ళు ఒక ఏడాది 3 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అనాథరైజ్డ్ హాకర్స్ని రిమూవ్ చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు కనుక ఈ పరిస్థితి ఇంకా కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళకే ప్రమాదకరం, నిజమైన స్థానికులుగా మాకు కూడా ప్రమాదకరం అని వాళ్ళకి అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా కూడా అన్నీ క్లియర్గా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అక్కడ జరుగుతున్నట్టు టీటీడీ రెవెన్యూలో జరిగినటువంటి అవకతవకలు, అప్పట్లో ఏఈఓ భాస్కర్ నారాయణ చౌదరి అనేసి పనిచేశాడు. ఆయన 5 ఏళ్ల పాటు మొత్తం తిరుమల కొండని నాశనం చేసి పెట్టి ఒక్కొక్క హాకర్ లైసెన్స్కి, ఒక్కొక్క దుకాణానికి, ఒక్కొక్క బాలాజీనగర్లో ఇంటి పేర్లు ఇవన్నీ మార్చడానికి వీటన్నిటి కూడా 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషి దగ్గర లంచాలు తీసుకుని డిజిటల్ సంతకం ఆయనే, టీటీడీకి ఈఓ సుప్రీం, బట్ అయితే రెవెన్యూ ఏఈఓగా ఈ భాస్కర్ నారాయణ చౌదరి తానే సుప్రీం లాగా వ్యవహరించి అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి, డిజిటల్ సంతకాలు పెట్టేసి అందరికీ పేర్లు మార్చి ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుమల తిరుపతి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ తిరుమలలో తిష్ట వేయడానికి ఆయన యొక్క అవినీతి ప్రధానమైన కారణంగా తయారైంది. ఈ విషయాన్ని మేము చెప్పాం, వీటన్నిటినీ ఎంక్వైరీ చేయమన్నాం. అయితే అవి ఎంక్వైరీ చేయట్లా వీళ్ళు టీటీడీ వాళ్ళు. అది ఎందుకో తెలియట్లే. ఒక 151 హాకర్ లైసెన్సులను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంటి జరిగిన సందర్భంలో వాళ్ళందరూ హాకర్ లైసెన్సులు కావాలని అప్పటి బోర్డుకి విన్నవించుకున్నారు. అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీటిల్ని పరిశీలించి ఇవి నిజమా కాదా మళ్ళా తిరిగి బోర్డుకి నివేదిక పెట్టమని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. మంచిదే, తప్పులే, దాన్ని మేము తప్పుపట్టట్లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి నుంచి ఏ పని చేయకుండా 4 ఏళ్లుగా తిరుమల కొండపైన ఈ 151 మందే కాకుండా దాదాపు 450-500 మంది అనాథరైజ్డ్ హాకర్స్ ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఎక్కడైతే నిషేధిత ప్రాంతాలు ఉన్నాయో శ్రీవారి ఆలయం ఎదురుగా
బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖిలాండం కర్పూరాలు వెలిగించే పక్కనే ఎవరికి పర్మిషన్ లేదు అక్కడ ఈ తట్టల హాకర్ లైసెన్సులు పెట్టుకోవడానికి. అక్కడ వాళ్ళకి కావాల్సిన మనిషిని ఒకరిని పెట్టారు. ఇట్లా ఆ 151తో పాటు మిగిలినటువంటి 500-600 మంది హాకర్స్ తిరుమలలో విచ్చలవిడిగా అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తట్టలు పెట్టుకొని రోజుకి వేలాది రూపాయలు సంపాదిస్తూ యాత్రికుల రాకపోకలకు కూడా అడ్డుగా ఏర్పడిపోయి తిరుమల యొక్క శాంతి భద్రతలకు విఘాతంగా తయారయ్యారు. ఎందుకు వీటిని రిమూవ్ చేయడం లేదని మేము ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం, శాంతియుతంగా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకో పట్టించుకోవట్లేదు. పైగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులను తీసుకెళ్ళడం, మా వాళ్ళకి తట్టలు పెట్టించండి అని చెప్పి అడుగుతున్నారు. ఏంది ఇది? అసలు తిరుమల కొండ వీళ్ళకేమైనా రాజకీయ పునరావాసంగా మారిందా నాకు అర్థం కావట్లే. అక్కడ ఒక చట్టం ఉంది, తిరుమలలో ఒక చట్టం ఉంది. లోకల్స్ అంటే అక్కడ తిరుమల ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ఉన్న ఒక ప్రాంతాలన్నింటినీ, నివాస గృహాలన్నింటినీ తొలగించి వాళ్ళకి మాత్రమే పునరావాసం కింద అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఈ జీవనోపాధి కింద హాకర్ లైసెన్సులు, షాపులు ఇవి ఇచ్చారు. అంటే తిరుమల లోకల్స్కి తప్ప బయట వాళ్ళకి అక్కడ పునరావాసం కల్పించే పద్ధతి ఫస్ట్ నుంచి లేదు. కానీ తర్వాత ఏమైపోయింది? రాజకీయ ఒత్తిళ్లు, సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు, ఇంకొకటి అని చెప్తూ కొన్ని 5-6 ఏళ్లుగా ఏమైపోయింది? తిరుమల కొండపైన ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, ఇతర ప్రాంతాల వ్యక్తులు విచ్చలవిడిగా దుకాణాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఏ విధంగా కట్టడి చేయాలి? గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, తిరుమల స్థానికులుగా 9 ఏళ్ల పాటు పనిచేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ అధికారి అన్ని పార్టీలు వాళ్ళని కూర్చోబెట్టి, అయ్యా తిరుమలలో ఉండవలసింది వీళ్ళే, ఇల్లు కొట్టిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళే అనేసి కొంతమందిని నిర్ధారించి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించి కొన్ని బోగస్ ఐడి కార్డులను వీటన్నింటినీ కూడా ఇవన్నీ బోగస్ అని చెప్పి రాసేసి వెళ్ళిపోయారు క్లియర్గా ఆల్మోస్ట్ చేసి. తర్వాత ఇంకా ఇల్లు కొట్టలేదు, ఎక్కడా లేదు, స్థానికులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ దుకాణాలు ఎలా ఏర్పడ్డాయి? ఇప్పుడు టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఇస్తున్నారు దుకాణాలు? ఎందుకు తట్టలు ఇస్తున్నారు? అసలు 500-600 మంది టీటీడీకి ₹1 చెల్లించకుండా, స్థానికులు కాకుండా కొండపైన వ్యాపారాలు చేసుకుంటూ ఏళ్ల తరబడి ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? ఎందుకు మీరు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు? వీటన్నిటినీ భవిష్యత్తులో ఏర్పడే శాంతి భద్రతల విఘాతానికి ఎవరు బాధ్యత వహిస్తారు? టీటీడీ అధికారులు ఎందుకు రిమూవ్ చేయడం లేదు? బోర్డులో తీసుకున్న తీర్మానాన్ని కూడా కనీసం ఎందుకు అమలు చేయడం లేదు? మేము చెప్తున్నాం, అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం వెంటనే రిమూవ్ చేసేదానికి కార్యాచరణ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాలి. లేదంటే మేము ఏడీ బిల్డింగ్ని ముట్టడిస్తాం. తర్వాత జరగబోయే పరిణామాలకి బాధ్యత టీటీడీదే.